హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రో రైలు నిర్మాణం జరగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్ పొడిగింపు ప్లాన్ను సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మార్గాల్లో మెట్రో పొడిగింపు అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. నగరంలో మెట్రో ఆయా మార్గాలకు సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరికి డ్రాఫ్ట్ లెటర్ను సిద్ధం చేసి పంపించాలని చెప్పారు. దీనికోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రో రైల్ ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 40 కిలోమీటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ను మెట్రో రైల్ ప్రాజెక్టులను చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సంగి వాయా నాగోల్ వాయా ఎన్జీబీఎస్ చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ చిన్న భిన్నమైన ప్రాంతాలకు గ్రోత్ హబ్గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు రేవంత్.